సీఎం రేవంత్ రెడ్డి భావమరిది సృజన్ కుంభకోణాన్ని బయటపెట్టినందుకే ఈ డైవర్షన్ డ్రామా అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ధైర్యం ఉంటే సిట్ విచారణ వీడియో బయటపెట్టాలని సవాల్ విసిరారు. మంత్రుల వాటాల పంచాయతీ కాంగ్రెస్ కు ఉరితాడులా బారిందని, అందుకే సీఎం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. నాటి యూపీఏ హయాంలో జరిగిన కోల్ స్కామ్ యూపీఏ పతనానికి నాంది పలికిందని గుర్తు చేశారు. ఆధారాలతో సహా బయటపెడితే ఈ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. ఒకప్పుడు తెలంగాణలో ఒక మాట ఉండేది. ఏంటది? తెలంగాణ సిరులగని సింగరేణి, తెలంగాణ సిరులగని సింగరేణి అనేటువంటిది నాటి మాట. నేటి మాట ఏంది? సింగరేణి సృజన్ గని అనేది నేటి రేవంత్ మాట. నాడేమో తెలంగాణ సిరులగని సింగరేణి అయితే నేడేమో సింగరేణి సృజన్ గని. ఇది రేవంత్ మాట, రేవంత్ పాలన. ఇది ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని మేము బయట పెట్టినాం. అని ఇది ఎట్లా బయటకు వచ్చాయని తలలు పట్టుకున్నారు. ఇప్పుడు ఒక మంత్రి గారు నా అన్నగారి కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికేటే ఇస్తలేరు అని ఒక మంత్రి బయట పెడుతుండు. మా కుటుంబానికి సంబంధించిన కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తలేరని చెప్పి ఆ మంత్రి గారు ఏకంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయి ఉండి సింగరేణి సీఎండీకి ఉత్తరం రాసిండు. మా కుటుంబానికి సంబంధించిన కంపెనీకి మాకు ఎలిజిబిలిటీ ఉంది, అర్హత ఉంది, మొదటి నుంచి ఉన్నాం, మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వవు అని మంత్రే ఒక అధికారికి ఉత్తరం రాసిన పరిస్థితి. ఇది ఏమైపోయిందంటే మొత్తం ఈ వాటాల పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారింది. ఇది మాకు ఉరితాడుగా మారిందని అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి ఈ సిట్టు పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతూ ఉన్నాడు. ఇది ఎంత పెద్ద కుంభకోణం! ఇది ఒక్క నైనీ బ్లాక్ కాదు, చాలా పెద్ద కుంభకోణం ఉంది దీని వెనుక. బామ్మర్ది సంతోషం కోసం రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కుంభకోణం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు మేము ఇది బయట పెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ సింగరేణి బోర్డు మీటింగ్ పెట్టింది. చరిత్రలో ఎప్పుడు జరగలే. బీఆర్ఎస్ పార్టీ కుంభకోణాన్ని బయట పెడితే ఢిల్లీలో కోల్ మినిస్ట్రీలో ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రతిష్టకు మచ్చ వచ్చే పరిస్థితి వచ్చింది. తెలంగాణ అంటే ఒకప్పుడు పారదర్శకతకు, పనికి, నైతిక విలువలకు ఒక గొప్ప పేరుండే. కానీ రేవంత్ రెడ్డి చేసిన ఈ బొగ్గు స్కామ్ వల్ల తెలంగాణ ప్రతిష్టకు మసకబారే పరిస్థితి ఏర్పడ్డది. గతంలో మీ అందరికి గుర్తే ఉంది, యూపీఏ ప్రభుత్వంలో కూడా ఒక కోల్ స్కామ్ జరిగింది. నాటి కోల్ గేట్ స్కామ్ ఎట్లయితే యూపీఏ ప్రభుత్వ పతనానికి దారితీసిందో, నేటి ఈ బొగ్గు కుంభకోణం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి ఇవాళ బీజం పడ్డది. నాటి యూపీఏ కోల్గేట్ స్కామ్ దాదాపు 1,80,000 కోట్ల స్కామ్ ఆ రోజు మొత్తం దేశాన్ని కుదిపింది. నాటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి ఆ రోజు నాంది పడ్డది. నేటి ఈ బొగ్గు కుంభకోణం ఈ కాంగ్రెస్ పతనానికి తప్పదు. ఇది కాంగ్రెస్ పతనానికి ఇలా బీజం పడ్డది.